రాయలు 500 సంవత్సరాలు నాకు మంచి బాల విగ్రహం కావాలని అడిగాడు. అడిగితే శిల్పకారులు ఏం చేశారంటే మంచి రాయి కావాలి కదా, ఆ రాయి కోసం దొరికాడుతుంటే ఈయనే దొరికాడు. విగ్రహమే దొరికింది. అప్పుడు ఇదేసపై 25 మందిరంలో హంపీలో పెట్టి గుడి కట్టించాడు శ్రీకృష్ణదేవరాయ. అక్కడ గుడి కట్టినాక మళ్ళీ ఏం చేశాడంటే ఈ రాజ్యాన్ని జయించుకున్నాడు. ఏది కొండబిడ్డ రాజ్యాన్ని. ఈ రాజ్యాన్ని జయించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆ విగ్రహం తీసుకొచ్చి ఎడబెట్టి ఇంకో విగ్రహం చేపించి హంపీలో పెట్టాడు. ఒక 400 సంవత్సరాలు అయిపోయినాక వీళ్ళు బిట్టి చూడవుతున్నారు. ఈ విగ్రహాన్ని భూతాపం చేశారు. బూట్ చేశారు. బిట్టి చూడవుతున్నారు, పాడు చేస్తారని అన్ని విగ్రహాలు పాడు చేశారు. అక్కడ అంతా 2 కిలోమీటర్లు మీరు ఇటు పోయినా గుంటూరు వెళ్ళిపోదు చూసి. ఇక చేతన జరిగే కొన్నాళ్ళు జరిగిపోయినాక మళ్ళీ ఆ విగ్రహం మీద కాక చెట్టు మలిచి రోజు కాకలు కాస్తాయి, ఇంకా బాగా కాస్తాయని చెప్పి ఆ పాతి తీశారు. తీసరికి బయటపడ్డారు. అప్పుడు మళ్ళీ బ్రిటిష్ వెళ్ళిపోయినాక జమీందారు టైం వచ్చేసింది. అప్పుడు జమీందారు ఏం చేశారంటే నేను తీసుకొని గుడి కట్టుకుంటాను సర్వేపేటలో అన్నాడు. అప్పుడు రాత్రిగాడు కదండి, ఆ బండి మీద తీసుకొస్తున్నారు. ఎక్కడికి వచ్చేసరికి అది ఇరిగిపోయారు. మళ్ళీ ఏంది ఇరిగిపోయిందని చెప్పి మళ్ళీ ఇరిచేసి మళ్ళీ సాగనంపారు. మళ్ళీ ఇరిగిపోయింది. అప్పుడు గ్లాస్ పాలు తాగి తానాలో కొనుక్కున్నాక అప్పుడు చెప్పాడు ఈయన చిలకలూరిపేటలో పొన్నా చెట్టు కింద నరసింహస్వామి ఉన్నాడు, ఆయన గుడి కట్టుకో, నన్ను ఇక్కడ గుడి కట్టచ్చు. 600 ఎకరం నేను ఇక్కడ 600 ఎకరం అప్పు చెప్పి పైన వాడికి ఒక 70 ఎకరం ఈ సతిమా వాడికి తల కట్టించి మొత్తం అమ్ముకొని పోయినాడు. ఈ గుడి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి అప్పు చెప్పారు. ఇస్కాన్ వాళ్ళు ఇంకా టైం మాకు ఇటు ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు వ్యాపారాలు ఒక ఇల్లు, ఆ ఇల్లు లేపినాక కట్టిస్తా ఉన్నారు. కట్టించినాక మళ్ళీ వాళ్ళు ఈ గుడి మొదలు పెడతారు. ఎండమింటి వాళ్ళు 50 ఎకరం అప్పు చేస్తారు. నీ పేరేంటి? జక్కా. జక్క. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? నేను 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావు? మా నాన్న వాళ్ళకి ఆయన. ఇదేంటి ధ్వజస్తంభం గురించి చెప్పోసారి. ధ్వజస్తంభం గురించి చెప్తున్నావు కదా, ఏంటది? ధ్వజస్తంభం 200 సంవత్సరాలు వేసి 200 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఇస్కాన్ వాడు దీన్ని కట్టబోతున్నారు. అప్పుడు ఏ కర్ర? అదేంటి కర్ర? ఇది టేక్ అండి. టేక్ కర్ర చేసి అప్పుడు టేక్ కర్ర లేకపోతే 8 సంవత్సరాలు ఉండదు. 200 సంవత్సరాల కింద చేసింది. నీ పేరేంటన్నా? జక్క ఆదియ్య. జక్క ఆదియ్య ఆదయ్య గారు. థ్యాంక్స్ అండి.